గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మానకొండ నియోజకవర్గం అంటేనే అత్యధికంగా ప్యాడి వచ్చే నియోజకవర్గం ఇది. ఎందుకంటే వడ్లను మార్కెట్ చేసినటువంటి మానకొండ నియోజకవర్గానికి మరి ముందు చూపు మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఎందుకు ఆలోచించుకోలేదో నాకు అర్థమవుతలేదు. ఇలా యూరియా కష్టము ఈ పార్టీ వాళ్ళదని ఆ పార్టీ వాళ్ళు బీజేపీదని కాంగ్రెస్ వాళ్ళదని బీజేపీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో బీజేపీ లేదా ఇక్కడ? కేంద్రంలో సర్కార్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ సర్కార్ కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఈ పరిస్థితి మరి అప్పుడు ఎందుకు మనకు రాలేదు అంటే మీకు ముందు చూపు లేకపోవడము, రైతుల మీద అవగాహన లేకపోవడము, రైతులు అంటే పట్టించుకోకపోవడంతోనే ఇలా యూరియా కష్టాలు అనేటివి మనకు కనబడతా ఉన్నాయి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నదానంటే పొద్దుగాల స్కూలుకు పిల్లను పంపించేదాకా భార్య ఇంటికాడు ఉండి అయ్యో మళ్ళీ బాయికాడ ఎడ్లకు నీళ్ళు పెట్టాలి, నువ్వు మళ్ళీ నీళ్ళు కట్టాలి కదా అని చెప్పేసి భర్తను పంపించి సాయంత్రం 6-7 గంటల దాకా నిలబడితే ఒక రోజు టోకెన్ ఇవ్వడము, ఇంకొక రోజు ఆ టోకెన్ చేతికి అందే సమయం రాగానే అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ రేపు రమ్మని చెప్పి చెప్పడం. ఇవాళ ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితి అనేది ఎన్నడూ కూడా తెలంగాణ లేదు. మానకొండ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు లేకపోతేనే ఇలా నిన్న దొరికినటువంటి టాటా ఏసీలోకి 50 బస్తాల యూరియా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా, సూటి అడుగుతా ఉన్నాను నేను. వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా ఫలాని టాటా ఏసీఎం వస్తుంది, ఎల్లుండి ఒక రోజు డీసీఎం వస్తుంది, రైతులందరూ పోయిన తర్వాత మీరు అలా నింపి పంపాలని చెప్పేసి మరి ఏ ఎమ్మెల్యే పంపుతున్నాడు? ఈ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసిండా? మరి క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి చిన్న ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిండా? మరి ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఇలా యూరియా బస్తాలు బ్లాకులలో ఎట్లా దొరుకుతున్నాయని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రైతులు గోసపడతా ఉన్నారు. ఒక ఆయన తిడతా ఉన్నాడు, మేము పొద్దుగాల పోయి లైన్ కట్టినాం బిడ్డ, గా పోలీస్ స్టేషన్లలో ఇలా 50 బస్తాలతో దొరకబట్టినట్టు కదా బిడ్డ, గానికి ఎవరికి ఇచ్చిండు, గానికి ఎవరు పెట్టిండో గా లెక్క చెప్పు బిడ్డ, అది మాట్లాడమని చెప్తా ఉన్నారు నన్ను. ఇలా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా కనబడతా ఉన్నదా? ఇలా వచ్చిన యూరియాను కనీసం వాళ్ళు టోకన్లు తీసుకున్న రైతులు కూడా అందకుండా ఇలా బ్లాకులు ఎట్లా అమ్ముకుంటారని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆఖరికి యూరియాను కూడా వదలలేని పరిస్థితులు ఉన్నది. మీరు యూరియాను కూడా వదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ఎమ్మెల్యే గారికి. 100% నీకు నీతి ఉంటే నిజాయితీ ఉంటే అది ఎవరిదో ఎట్లా పోయిందో నువ్వు చెప్పాలి, ప్రెస్ పెట్టి చెప్పు. నేను మాట్లాడుతున్నా కదా, నేను అడుగుతా ఉన్నా ఎట్లొచ్చిందా దానికి. ఇలా నేను అడుగుతా ఉన్నా, గ్రామాలలో ఏ కాంగ్రెస్ నాయకులు లైన్ కట్టి యూరియా బస్తాలు తీసుకున్నారండి? మీరు చెప్పండి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంకా నీ నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే ఖచ్చితంగా రైతులను ఏకం చేస్తాం, రైతుల పక్షాన తప్పకుండా మళ్ళీ మేము కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. మేము మంచి మనసుతో మనవి చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.